ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా మొత్తం 42 విమానాల్ని కోల్పోవడమో, పాడవడమో జరిగిందని అమెరికాకు చెందిన కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ నివేదిక చెప్తోంది. వాటిలో యుద్ధ విమానాలు, MQ-9 రేపర్ డ్రోన్లు, ఆపరేషన్ ఎపిక్ ప్యూరిటీ పేరిట అమెరికా ఏడాది ఫిబ్రవరి 20 నుంచి 28 నుంచి ఇరాన్ మీద దాడులు చేపట్టడం. ఈ దాడుల్లో నష్టపోయిన వాటిలో 4 F-15 యుద్ధ విమానాలు, ఒక F-35A యుద్ధ విమానం, ఒక A-10 థండర్బోల్ట్, 2 భూతల దాడుల యుద్ధ విమానం, 7 KC-135 స్ట్రాటో ట్యాంకర్ రీఫీలింగ్ విమానాలు, ఒక E-3 సెంట్రీ అవాక్స్ విమానం, 2 MC-130J కమాండో 2 ప్రత్యేక ఆపరేషన్ విమానాలు, ఒక HH-60W జాలీ గ్రీన్ 2 హెలికాప్టర్, 24 MQ-9 రేపర్ డ్రోన్లు, ఒక MQ-4C ట్రైటాన్ డ్రోన్ ఉన్నాయి. CRS అమెరికా కాంగ్రెస్ అట్లాగే ఆ దేశంలోని ఇతర కమిటీలకు విధానపరమైన అంశాల మీద వివరాలు అందజేస్తుంది. అమెరికా రక్షణ శాఖ సెంట్రల్ కమాండ్ ఇచ్చే ప్రకటనలు, వార్తల ఆధారంగా CRS తాజా నివేదిక తయారు చేసింది. అయితే పెంటగాన్ తాత్కాలిక కంట్రోలర్ జూల్స్ హర్స్ ఇరాన్ మీద చేపట్టిన యుద్ధం ఖర్చు $29 మిలియన్ చేరుకున్నట్టు అమెరికా నిధుల కేటాయింపు ఉపసంఘానికి మే 12 చెప్పుకొచ్చారు.